ఇరాన్ యుద్ధంలో అమెరికా ఆయుధాల కొరతతో సతమతమవుతోందని గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ట్రంప్ గత 3 వారాల నుంచి ఇరాన్ జోలికి పోకుండా కేవలం ప్రకటనలతోనే బెదిరిస్తున్నాడు. ఇక తాజాగా ట్రంప్ డిఫెన్స్ సెక్రటరీ పెటే హెగ్సేత్ను ఆయుధాల కొరత గురించి పెద్ద క్లాస్ పీకాడని అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆయుధాల కొరత ఉందని తనకు ఎందుకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఇక ఇరాన్పై యుద్ధం చేయాలంటే చేతిలో ఆయుధాలు మాటలతో బెదిరించినా ఇరాన్ అసలు పట్టించుకోవట్లేదు. దీంతో ట్రంప్ కాలుగాలిన పిల్ల ఏం చేయాలో పాలుపోక సతమతమవుతున్నాడు. తన అసహనాన్ని హెగ్సేత్పై ప్రదర్శించాడు. ఇక వైట్ హౌస్ నుంచి బయలుదేరిన ట్రంప్ హెలికాప్టర్ మంగళవారం ఒక కమర్షియల్ ఫ్లైట్ను ఢీకొనేదట. రెప్పపాటులో పెద్ద ప్రమాదం తప్పిందన్న వార్తలు వచ్చాయి. ఆ వివరాలు చూద్దాం. ఇరాన్పై అనవసరంగా ట్రంప్ కయ్యానికి కాలు దువ్వి చేతులు కాల్చుకుంటున్నాడు. ఎలాంటి వ్యూహం లేకుండా యుద్ధానికి దిగి ఇప్పుడు తీరిగ్గా తలపట్టుకుంటున్నాడు. టెహరాన్పై విచ్చలవిడిగా దాడులు చేసి ఉన్న ఆయుధాలు వాడేసుకున్నాడు. తీరా ఇరాన్తో యుద్ధం చెయ్యాలంటే చేతిలో మిసైల్స్ లేవు. దీంతో ట్రంప్ గత 3 వారాల నుంచి నోటికి పని చెబుతున్నాడు. ఇదే లాస్ట్ వార్నింగ్. ఇరాన్ను భస్మం చేస్తానంటూ ఊకదంపుడు ఉపన్యాసాలకు ఇరాన్ భయపడడం లేదు. ఇక ఇరాన్కు కూడా విషయం తెలిసి మరింత బెట్టు చేస్తోంది. అమెరికాకు గట్టి కౌంటర్ ఇస్తోంది. అయితే ఇరాన్ కూడా ఇదే అదునుగా మిసైల్స్ను, డ్రోన్లను పెద్ద ఎత్తున తయారు చేసి పెట్టుకుంటోంది. అమెరికాతో దీర్ఘకాలం పాటు యుద్ధానికి ఇరాన్ సన్నాహాలు చేస్తోంది. ఇక అమెరికా వద్ద ఆయుధాలు లేకపోవడంతో సమస్యను దౌత్యపరంగా పరిష్కరించుకోవడానికి ఇటు ఖతార్ను, పాకిస్తాన్ను రంగంలో దించింది. గత శుక్రవారం నాడు కేబినెట్ సమావేశం తర్వాత ట్రంప్ హెగ్సేత్పై ఆగ్రహం వ్యక్తం చేశాడని వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. మిసైల్స్ కొరత గురించి తనకెందుకు తప్పుదో పట్టించావని నిలదీశాడట. ఇక యుద్ధంలో బాగా వెనకపడిపోయామని ట్రంప్ ఆగ్రహంతో చిందులేస్తున్నాడు. ఇక వెంటనే ఆయుధాల కొరతను తీర్చాలని గట్టి వార్నింగ్ ఇచ్చాడట ట్రంప్. అమెరికా వద్ద ఆయుధాలు పూర్తిగా కరిగిపోయాయని గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఇరాన్తో దీర్ఘకాలం పాటు యుద్ధం చేయాలంటే చేతిలో ఆయుధాలు లేవు. దీంతో ట్రంప్ వేరే గత్యంతరం లేక దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటున్నాడు. ఇక ఈ యుద్ధంలో అమెరికా విచ్చలవిడిగా తన వద్ద ఉన్న ఆయుధాలను యథేచ్ఛగా వాడేసింది. టోమాహాక్స్ నుంచి అట్మాక్స్ వరకు, అలాగే ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టార్ ఉదాహరణకు పాట్రియాట్ థాడ్లను వాడేసింది. దీంతో ఇరాన్ యుద్ధంలో అమెరికా బాగా వెనుకబడిపోయింది. ఇక ట్రంప్ డిఫెన్స్ సెక్రటరీ హెగ్సెట్ను నిలదీస్తే తప్పు తనది కాదు, తన డిప్యూటీ స్టీఫెన్ హెయిన్బెర్గ్దని తప్పించుకున్నాడు. తన డిప్యూటీ ఆయుధాల కొరత గురించి తనకు సమాచారం ఇవ్వలేదని, అందుకే మీకు సమాచారం అందించలేకపోయానని హెగ్సెత్ వివరణ ఇచ్చుకున్నాడు. ఇక ఆయుధాలు పూర్తిగా కరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు ట్రంప్. వెంటనే దాడులాపాలని తన మిలిటరీకి ఆదేశాలు జారీ చేశాడు. దౌత్యపరంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించి హార్మూజ్ జలసంధిని తెరిపించాలనుకున్నాడు. అయితే ట్రంప్ మిత్రులు, గల్ఫ్ దేశాలుగా చెప్పుకోవచ్చు. వారు కూడా పెంటగాన్ వాస్తవాలను దాస్తోందని భావించారు. మిసైల్స్ కొరత గురించి వైట్ హౌస్కు పెంటగాన్ సమాచారం ఇవ్వలేదని, ప్రస్తుతం ఈ పరిస్థితికి ప్రధాన కారణం డిఫెన్స్ సెక్రటరీ హెగ్సెత్ అని మండిపడుతున్నారు. ఇక హెగ్సెత్ కీలకమైన సమయంలో పెంటగాన్లో ఉద్యోగులను మారుస్తూ పోయాడు. టాప్ జనరల్స్ వద్ద పనిచేసే అధికారులను మారుస్తూ పోతే ఇక జనరల్స్ ఖచ్చితమైన సమాచారం ఇచ్చేవారు కరువయ్యారు. ఇక్కడే అసలు ఆయుధ స్టాక్ ఎంత ఉందనే సమాచారం ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం అమెరికా వద్ద ఒక్కటంటే ఒక్క మిసైల్ లేదన్న వార్తలొస్తున్నాయి. అమెరికా సైనికులు ఇరాన్పై విచ్చలవిడిగా ఉన్న మిసైల్స్ను వాడేశారు. ఇరాన్పై మిసైల్స్ ప్రయోగిద్దామంటే చేతిలో ఒక్కటంటే ఒక్క మిసైల్ లేకుండా పోయిందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో వివరించింది. ఇక అమెరికాకు చెందిన CNN కూడా థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాదాపు 80% కరిగిపోయింది. అలాగే టోమాహాక్ 50%, పాట్రియాల్ 50% అయిపోయాయని CNN కూడా వెల్లడించింది. ఇక ఇరాన్ యుద్ధంలో ఒకవైపు ఆయుధాల కొరత, మరోవైపు యుద్ధంలో బాగా వెనుకపడిపోయిందని ట్రంప్కు అవగతమైంది. దీంతో ట్రంప్కు హెగ్సెత్పై పూర్తి నమ్మకం పోయిందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఇక ట్రంప్ హెగ్సెత్కు దిశానిర్దేశం చేసిన దాంట్లో ఒక్కటంటే ఒక్కదాంతో విజయం సాధించలేకపోవడంతో ట్రంప్ హెగ్సెత్పై చిందులు వేస్తున్నాడు. దీంతో ట్రంప్ కూడా వ్యూహాత్మకంగా యుద్ధంలో ముందుకు పోకుండా ప్రకటనలతో కాలయాపన చేస్తున్నాడు. ఇక యుద్ధంలో పీకల దాకా ఇరుక్కున్న ట్రంప్ ఈ రొచ్చులోంచి ఎలా బయటపడాలా అని తలబాదుకుంటున్నాడు.
ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం హార్మూజ్ జలసంధిపై పీట ముడిపడింది. హార్మూజ్పై హక్కులు తమవే అంటోంది ఇరాన్. దానికి అమెరికా ససేమిరా అంటోంది. ఇక పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని తెలుసుకున్న ట్రంప్ హార్మూజ్పై ఇరాన్కు హక్కులు కట్టబెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే యుద్ధంలో ఇరాన్ ఘన విజయం సాధించినట్లు, అమెరికా ఓడిపోయినట్లు భావించాల్సి వస్తుంది. ఇక హార్మూజ్ జలసంధి విషయానికొస్తే యుద్ధానికి ముందు అంతర్జాతీయ జలాలుగా భావించేవారు. ఇక ట్రంప్ హార్మూజ్ను ఇరాన్కు దారాదత్తం చేస్తే ఇరాన్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలపై రుసుము వసూలు చేసి యుద్ధంపై చేసిన ఖర్చులను రాబట్టుకుంటుంది. ఇది ట్రంప్ ఘోర అవమానంగా చెప్పుకోవచ్చు. ఇక తాజాగా ఇరాన్, ఒమన్ మధ్య డీల్ కుదిరే అవకాశం కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో గత 5 నెలల నుంచి కొనసాగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధానికి తెరపడే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు. ఇక డీల్ విషయానికొస్తే గల్ఫ్ నుంచి హార్మూజ్లో ప్రవేశించే ఆయిల్ ట్యాంకర్లు లేదా వాణిజ్య నౌకలు పూర్తి కంట్రోల్ టెహరాన్కు దక్కుతుందని సీనియర్ ఇరానియన్ అధికారులు, అలాగే ప్రాంతీయ అధికారులు బుధవారం నాడు రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు. ఒకవేళ హార్మూజ్పై ఇరాన్కు పూర్తి హక్కులు లభిస్తే ఇరాన్కు ఇది పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. అయితే అమెరికా దీని గురించి తక్షణమే స్పందించలేదు. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం తరచూ హార్మూజ్పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే, తప్పదు అంటూ పలుమార్లు ప్రకటనలు గుప్పించారు. అయితే అమెరికా అధికారులు మాత్రం హార్మూజ్ను ఇరాన్కు దారాదత్తం చెయ్యలేమని తేల్చి చెబుతున్నారు. ప్రపంచ దేశాలకు ఆయిల్ రవాణా అయ్యే కీలక మార్గాన్ని ఇరాన్కు ఎలా కట్టబెడతామని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ హార్మూజ్పై సర్వ హక్కులు ఇరాన్కు దారాదత్తం చేస్తే ఇప్పటి వరకు వాణిజ్య నౌకలు ఎలాంటి రుసుము చెల్లించకుండా రాకపోకలు సాగించేవి. ఇక నుంచి తప్పకుండా ఇరాన్కు రుసుము చెల్లించాల్సి వస్తుంది. ఇక ఇరాన్, ఒమన్లు ద్వైపాక్షిక చర్చలు ప్రారంభమయ్యాయి. హార్మూజ్ ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతం వరకు ఈ 2 దేశాలు తమ అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నాయి. ఒమన్తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ఇరాన్ పేర్కొంది. ఇదిలా ఉండగా గల్ఫ్ దేశాలను ఇరాన్ మరోమారు తీవ్రంగా హెచ్చరించింది. ఒకవేళ అమెరికా ఇరాన్పై దాడులు చేస్తే గల్ఫ్లోని ఆయిల్ స్టోరేజీ ప్లాంట్లపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇక గల్ఫ్ దేశాల విషయానికొస్తే అమెరికా మిత్ర దేశాలు అమెరికా దాడులు చేస్తే ఇరాన్ వెంటనే గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలపై దాడి చేసి తన కసిని తీర్చుకుంటోంది. అలాగే హార్మూజ్ నుంచి వెళ్తున్న సౌదీ అరేబియా ఆయిల్ ట్యాంకర్పై దాడులు చేసి వాటిని ధ్వంసం చేస్తోంది. ఇక ఇరాన్కు తోడుగా యమన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు కూడా రంగంలోకి దిగి బాబల్ మాండేబ్ జలసంధిలో సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ ట్యాంకర్లను ధ్వంసం చేసి సౌదీ అరేబియాకు భారీ నష్టాన్ని కలిగిస్తోంది. తాజా పరిణామాల క్రమంలో ట్రంప్ లాస్ వేగాస్లో తన మద్దతుదారుల ర్యాలీలో మాట్లాడుతూ ఇక ఇరాన్తో దౌత్యపరంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని అన్నాడు. అదే సమయంలో ఆయన ఇరాన్లో ప్రజలను చంపరాదని నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ఇరాన్పై యుద్ధం చేసి అమెరికా సుమారు 3,400 మంది ప్రజలను చంపింది. అదే ఇరాన్ దాడిలో అమెరికాకు చెందిన 18 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ట్రంప్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకంలా కనిపిస్తున్నాడు. చేతిలో ఆయుధాలు లేకపోవడం వల్లే ఇరాన్పై వైమానిక దాడులు చేయలేకపోతున్నాడు. ఇక ఫేస్ సేవింగ్ లేదా పరువు కాపాడుకోవడం కోసం ఇరాన్ పౌరులను చంపరాదని, దౌత్యపరంగా సమస్యలను పరిష్కరించుకుందామని కబుర్లు చెబుతున్నాడు. ఇక అమెరికాలో ట్రంప్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అక్కడ కమర్షియల్ ఫ్లైట్ను ఢీకొట్టబోతూ త్రుటిలో తప్పిందని వార్తలొస్తున్నాయి. మొత్తానికి ట్రంప్కు మాత్రం అచ్చేదీం లేవని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.